బలోపేతం చేయాలి. మీరు ఏ పార్టీలో ఉన్నారనేది కాదు ఇక్కడ. నాలాంటి వాళ్ళు చూసేది ఏంటంటే, నేను జనసేనలో ఉన్న మిగతా పార్టీల్లో ఉన్న నాయకులు కూడా బాగుండాలని, వాళ్ళు కూడా బలంగా ఉండాలని కోరుకుంటారు. నిన్న ఈ జరిగినటువంటి చర్చ ఆ ఈ లోకేష్ బాబు ఇలా అన్నాడు అన్నది నిజంగా ఆయనకి లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓహో, ఈయన జనసేనని ఇలా చూస్తున్నాడు కాబోలు, ఈయన జన సైనికుల్ని ఇలా చూస్తున్నాడు కాబోలు, జనసేనని ఇలా తొక్కిపెట్టి అట్టి పెట్టాలని చూస్తున్నాడు కాబోలు, జనసేన లేకుండా చేయాలని చూస్తున్నాడు కాబోలు. మీరు పైపైన పవన్ కళ్యాణ్ గారు మా అన్నయ్య, పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చేస్తాను, పవన్ కళ్యాణ్ గారితో కూర్చుంటాను అనేది ఒక ఫ్రేమ్ లో కనిపిస్తే, సడన్ గా రెండో ఫ్రేమ్ లో ఏం కనిపిస్తుంది? వీ డోంట్ కేర్ అబౌట్ జనసేన అన్నట్టు కనిపిస్తుంది. ఐ థింక్ ఇది లోకేష్ బాబు గారి నాయకత్వానికి కూడా ఛాలెంజ్ గా మారే అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒక బెనిఫిట్ ఇస్తున్నప్పుడు, ఒక పెద్ద మ్యాగ్నానిమస్ డెసిషన్ తీసుకున్నప్పుడు మీ పేరు వాడుకోండి, మీరే చెప్పండి, తప్పులేదు. ఇవాళ మీరు రెండు పార్టీల్ని హత్య చేసే మాట మాట్లాడుతున్నప్పుడు, నేను సుప్రీంని కాబట్టి ఆ మాట నేనే చెప్పాలనేది కూడా మరి వ్యూహాత్మకంగా తప్పిదం అవుతుంది కదా. ఈ ఒకవేళ ఇలాంటి డెసిషన్ ఏదన్నా ఉంటే ఆయన ఆ ఫ్రేమ్ లో లేకుండా ఇంకొక జనరల్ సెక్రటరీని కూర్చోబెట్టి మిగతా పార్టీల్లో జనరల్ సెక్రటరీస్ అందరూ కూర్చుని, లేదంటే మిగతా పార్టీలు ముగ్గురు కూర్చున్న సందర్భంలో ఆ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే ఈ విల్ నాట్ బి ద టార్గెట్. ఇవాళ లోకేష్ బాబు గారు అనవసరంగా టార్గెట్ అయి కూర్చున్నాడని నాకు అనిపిస్తుంది ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల. ఎందుకంటే నిన్నటి నుంచి ఎవరు ఫోన్ చేసినా కానీ వాళ్ళ భాష వేరేగా ఉంది. ఇప్పుడు అభిమానాన్ని బానిసత్వం అనుకోకూడదు. నేను 2 అడుగులు వెనక్కేసాను, నేను 2 అడుగులు వెనక్కేసానని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతుంది. ఆ మాటను అర్థం చేసుకోవడానికి, దాంతో సరిపెట్టుకోవడానికి జన సైనికులతో ఎంత పని చేయాల్సి వచ్చిందో పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు ఎంతగా నచ్చ చెప్తే జన సైనికులు దాన్ని ఒప్పుకున్నారో తెలుసు. మీరు మళ్ళీ దానికంటే కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు అనుకుంటే ఇవాళ మరి ఆ రోజు ఆయన తగ్గినట్ట. ఆయన తగ్గితే ఆయన నిజమైన బలం అంతకంటే ఎక్కువ ఉందని కదా ఆయన ఉద్దేశం. దాన్ని తెలుగుదేశం పార్టీ గుర్తించాలా, గుర్తించొద్దా? మీరేం చేస్తున్నారు? ఆయన నేను తగ్గాను, నేను నచ్చ చెప్పుకుంటున్నాను జన సైనికులకు అంటున్న సందర్భంలో, కాదు మీరేం తగ్గలేదండి, అదే ఎక్కువ అన్నట్టుగా మీరు మాట్లాడితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. జన సైనికులకి ఎంత ఇబ్బందిగా ఉంటది. ఇది మనం విశ్లేషించుకోవటం లేదు, విశ్లేషించరు, ప్రజలకు అర్థం కాదని మాట్లాడితే చాలా పొరపాటు అవుద్దండి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాటలు వాసుదేవన్ గారు రాత్రి 7-8 గంటల్లో ఒక సాధారణ కార్యకర్త నాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి మాటలు. రైట్. కాబట్టి ఇలాంటి సెంటిమెంట్స్ ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం కూటమిలో ఉన్నాం, నో డౌట్. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు సుప్రీము, మేబీ ఆ తర్వాత లోకేష్ బాబు గారి సుప్రీం. బట్ కూటమి విషయంలో లోకేష్ బాబు గారు ఈజ్ నాట్ ద సుప్రీం, చంద్రబాబు గారు ఈజ్ నాట్ ద సుప్రీం ఫర్ కూటమి. ఇట్స్ దట్ ప్లెయిన్ అండ్ సింపుల్. మీరు ఇందాక మస్తాన్ రావు గారు ఒక మంచి ఆయనకు డౌట్ వచ్చింది. ఒకవేళ బీజేపీ వాళ్ళు ఇవాళ ఏముందండి 5% ఉంటే అంత, లేకపోతే ఎంత, మేమేదో ఇండిపెండెంట్ గా ట్రై చేసుకుంటాంలే, కానివ్వండి మీరు ఫ్రెండ్లీ కంటెస్ట్ లోకి వెళ్దాం అన్నారనుకోండి. See its implications not only in Andhra Pradesh, not only for now. రేపు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో దాని ఇంప్లికేషన్స్ ఏం కాబోతున్నాయి, బియాండ్ దట్ ఏం కాబోతున్నాయి. మొన్న ఈ మధ్యనే మనం నాగేశ్వర గారు ఏదో మాట్లాడారని చెప్పేసి ఆ కలకలం, అది టీ కప్పులో తుఫాను మనం సరిపెట్టుకోవాలని ట్రై చేసినా మీరు దాన్ని ఫీడ్ చేస్తున్నారు కదా, ఆ వాదనకి ఫీడ్ చేస్తున్నట్టు అయిపోతుంది కదా. ఇవాళ ఆ రోజు నాగేశ్వర గారు ఏం మాట్లాడారో ఇవాళ మస్తాన్ రావు గారు దాన్ని బేస్ చేసుకునే కదా ఈ ఎక్స్టెన్షన్ పెట్టింది వాళ్ళ వాదన. రేపు ఇంకో వాదన పెడతాడు కదా. కూటమి బలంగా ఉండాలంటే కూటమిలో వ్యూహాత్మకమైనటువంటి మాటలే రావాలి, అందరికీ ఉపయోగపడే మాటలే రావాలి, విన్ మాటలే రావాలి. ఇందులో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. రిలేటివ్ గా మనకి ఇంటర్నల్ గా తెలుసు కాబట్టి తెలుగుదేశం పార్టీ 10 సీట్లు ఎక్కువ కంటెస్ట్ చేయొచ్చు, జనసేన పార్టీ 10 సీట్లు తక్కువ కంటెస్ట్ చేయొచ్చు. దాన్ని మీరు బాహాటంగా వైట్ వాల్ మీద మేము